అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో భాద్రపద మాసం యొక్క విశిష్టతను, భాద్రపద మాసంలో వచ్చే పండగల విశేషాలను తెలుసుకుందాం. చాంద్రమాసంలో భాద్రపదం 6వ నెల. ఈ నెలలోని పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వభద్ర లేదా ఉత్తరభద్ర నక్షత్రానికి దగ్గరలో ఉండటం చేత ఇది భాద్రపద మాసమైనది. దశావతారాల్లో 3వ అవతారమైన వరాహ అవతారాన్ని, 5వ అవతారమైన వామన అవతారాన్ని శ్రీమన్నారాయణుడు ఈ భాద్రపద మాసంలోనే ధరించాడు. విష్ణుదేవుని దశావతారాలను పూజించే దశావతార వ్రతం కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ నెలలో ఋషికేశుని ప్రీతి కొరకు ఉప్పును బెల్లాన్ని దానం చేయడం మంచిదంటారు. కాగా భాద్రపదంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టడం వల్ల యజమానికి హాని కలుగుతుందని మత్స్యపురాణం చెబుతుంది. భాద్రపదంలో ఆచరించే విధుల్లో ఏకాన్న ఆహార వ్రతం ముఖ్యమైనది. ఈ వ్రతంలో ఒక పూట భోజనం చేసి ఇంకొక పూట ఉపవాసం ఉండాలి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల సంపదలు చేకూరుతాయని ధర్మసింధు చెబుతుంది. ఈ భాద్రపద మాసంలో మొదటి రోజున మహిళలు తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి ఆనాటి మధ్యాహ్నం రాత్రి పలు రకాల పిండి వంటలతో భోజనం చేయాలని చెబుతారు. అదేవిధంగా ఈరోజు రాత్రి పడుకునే ముందు జొన్న కంకిలోని గింజలను, దోసకాయ ముక్కలను విధిగా తినాలని కూడా చెప్పబడింది. ఇందులో ప్రత్యేకంగా వ్రతపరమైన అంశం కానీ మత విధి కానీ లేనప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇది ఆచరణలో ఉంది. కాగా దేవతా పూజతో పాటు పితృదేవతల పూజకు కూడా ఈ భాద్రపదం ఎంతో ఉత్కృష్టమైంది. ఈ నెలలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్తమమైంది. కాగా కృష్ణపక్షం పితృపూజకు విశేషమైనది. భాద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు గల కాలాన్ని మహాలయపక్షం అని అంటారు. దీన్నే పితృపక్షం అని కూడా పిలుస్తారు. ఈ మహాలయపక్షాల్లో ఎలాంటి శుభకార్యాలను చేయరు. మహాలయపక్షంలో ప్రతిరోజు చనిపోయిన తల్లిదండ్రులకు, పూర్వీకులకు తర్పణాలను వదిలి శ్రాద్ధకర్మలను చేయాలని శాస్త్రం చెబుతుంది. అలా రోజు శ్రాద్ధకర్మను చేయలేని వారు తమ తల్లిదండ్రులను మరణించిన తిథి రోజైన శ్రాద్ధాన్ని నిర్వర్తించాలి. తల్లి మరణించి తండ్రి జీవించి ఉన్నవారు ఈ పక్షంలోని నవమి నాడు తర్పణం, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. అదేవిధంగా 15 రోజులు శ్రాద్ధకర్మలను చేయలేని వారు కనీసం అమావాస్య రోజైన తప్పనిసరిగా శ్రాద్ధకర్మను ఆచరించాలి. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కంటే కూడా మహాలయపక్షంలో చేసే శ్రాద్ధం ముఖ్యమైనది. ఈ మహాలయపక్షంలోని శ్రాద్ధకర్మను గురించి స్కాంద పురాణంలోని నాగరఖండంలోను, మహాభారతంలోనూ వివరించబడింది. కేవలం బ్రాహ్మణులే కాకుండా అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఈ శ్రాద్ధకర్మలను ఆచరించాలని శాస్త్రం చెబుతుంది. పితృపక్షంలో తర్పణాలను, శ్రాద్ధకర్మను ఆచరించడం వల్ల గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానంలోను, గయలోను శ్రాద్ధ విధులు చేసినంత ఫలితం లభిస్తుంది. ఇంకా ఈ శ్రాద్ధాన్ని నిర్వర్తించడం వలన పితృదేవతలు సంతోషించి శ్రాద్ధాన్ని చేసిన వారికి శ్రేయస్సును కలిగిస్తారు. భాద్రపద మాసంలో వచ్చే నోములు, వ్రతాలను విందాం. మొదటిగా హరితాళిక వ్రతం. భాద్రపద శుద్ధ తదినాడు ఆచరించే ఈ వ్రతానికే సువర్ణ గౌరీ వ్రతమని పేరు. దీనికే ఉమాపూజ, గౌరీ పూజ, గౌరీ తృతీయ అనే పేర్లు కూడా ఉన్నాయి. స్త్రీలు దీర్ఘాయువు కొరకు, సౌభాగ్యం కోసం ఆచరించే ఈ వ్రత విధానాన్ని ధర్మసింధువు, స్మృతి కౌస్తుభం చెబుతున్నాయి. ఈ వ్రతంలో శివలింగాన్ని, పార్వతీదేవి విగ్రహాన్ని స్థాపన చేసి విధి విధానంగా పూజించాలి. వ్రతం రోజు ఉండగలిగిన వారు ఉపవాసం ఉండవచ్చు. ఆనాటి రాత్రి పేరంటం చేసి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. తాంబూలం, ఖర్జూరాలను ఉంచడం తప్పనిసరి. వ్రతం నాటి మరుసటి రోజున తిరిగి శివపార్వతులను పూజించి పులగాన్ని నివేదించాలి. 16 కుడుముల తద్ది వ్రతాన్ని విందాం. ఈ నోము కూడా భాద్రపద తది రోజునే ఆచరిస్తారు. ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో ఈ నోము ఎంతో ప్రసిద్ధిలో ఉంది. ఈ రోజున మహిళలు విధి విధానంగా గౌరీదేవిని అర్చించి 16
బిళ్ళ కుడుములను నివేదించాలి. పూజ అనంతరం భూలక్ష్మి, శ్రీలక్ష్మి అనే అక్కా చెల్లెల నోము కథను చెప్పుకోవాలి. తర్వాత 16 మంది ముత్తైదువులను పిలిచి యథాశక్తిగా 16 చేటల్లో వాయనాన్ని ఇవ్వాలి. ఈ నోమును ఆచరించడం వల్ల దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. ఇప్పుడు ఋషపంచమి వ్రతం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. భాద్రపద పంచమి రోజున ఆచరించబడే ఈ వ్రతం ప్రాయశ్చిత్తాత్మకమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల స్త్రీలు ఋతుస్రావ సమయంలో తెలియక చేసిన దోషాల వల్ల కలిగే పాపాలన్నీ హరించబడతాయని భవిష్యోత్తర పురాణం చెబుతుంది. ఈ వ్రతం రోజున సూర్యోదయం కంటే ముందుగా నదిలో కానీ, చెరువులో కానీ లేదా బావి వద్దనో స్నానం చేయాలి. తర్వాత సప్త ఋషులను, వారి పత్నులను పూజించి నానబెట్టిన శనగలను నివేదనగా సమర్పించాలి. ఆనాటి భోజనంలో నాటకుండా పెరిగిన, అంటే భూమిని త్రవ్వడం, దున్నడం లాంటివి లేకుండా స్వయంగా పడి మొలిచిన కూరలను మాత్రమే తినాలి. ప్రస్తుత రోజుల్లో ఆ విధంగా పడి మొలిచిన కూరలు దొరకడం కష్టం కాబట్టి వ్రతం నాటి భోజనంలో కూరలను వాడకుండా ఉండడం మంచిది. స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని చెప్పబడింది. ఈ వ్రతాన్ని ముత్తైదువులతో పాటు వితంతువులు కూడా ఆచరించవచ్చు. అయితే భర్త జీవించి ఉన్నప్పుడు కనీసం ఒకసారైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నట్లయితే వితంతువులు ఈ వ్రతాన్ని చేయడానికి అర్హులవుతారు. ఇప్పుడు దశావతార వ్రతం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. భాద్రపద శుద్ధ దశమి రోజున దశావతార వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన మొదలగుగా గల దశావతార రూపాలను పూజించాలి. పూజానంతరం దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను ఇవ్వాలి. వ్రతం రోజున పూర్తి నిరాహారంగా ఉండలేని వారు పూజ అనంతరం అల్పాహారాన్ని తీసుకోవచ్చును. ఇప్పుడు కేదార వ్రతం యొక్క విశిష్టతను విందాం. భాద్రపద శుద్ధ అష్టమి రోజున కేదార వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండి పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. పూజలో 21 దారాలతో చేసిన తోరమును కూడా పూజించాలి. పూజ అనంతరం కుడి చేతికి కట్టుకోవాలి. ఈ వ్రతాచరణం వల్ల సుఖ సౌభాగ్యాలు లభిస్తాయని చెప్పబడుతుంది. ఇప్పుడు అనంత పద్మనాభ వ్రతం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. అనంత స్వరూపుడైన నారాయణుడు పూజించబడే ఈ వ్రతానికే అనంత వ్రతమని పేరు. ఈ వ్రతంలో ముందుగా నది నుండి కానీ, చెరువు నుండి కానీ, బావి నుండి కానీ కలశంతో జలాన్ని తేవాలి. తరువాత పీటపై 14 పడగల గల ఆదిశేషుని ముగ్గుతో తీర్చిదిద్ది దానిపై ఈ జలకలశాన్ని ఉంచి అనంతుని పూజించాలి. పూజలో మొగలి రేకులను, తులసి దళాలను వినియోగించాలి. కాగా ఈ వ్రతంలో ప్రతి సరసంబంధం ప్రధానంగా చెప్పబడింది. అంటే పూజలో అనంతునితో పాటు తోరములను పూజించాలి. పూజ అనంతరం భర్త భార్య ఎడమ చేతికి, భార్య భర్త కుడి చేతికి తోరమును కట్టాలి. అనంత తోరగా పిలువబడే ఈ తోర సంవత్సరం పాటు అన్ని విధాలుగా రక్షగా ఉంటుందని చెబుతారు. కాగా ఈ తోర 14 పోచలను, 14 ముడులను కలిగి ఉండాలి. ఈ వ్రతంలో ధరించిన తోరాన్ని సంవత్సరం పాటు, అంటే మరుసటి సంవత్సరంలో వ్రతాన్ని ఆచరించే వరకు ధరించి ఉండాలని చెప్పబడింది. అయితే ఈ విధముగా సంవత్సరం పాటు తోరాన్ని ధరించి ఉండటం కష్టం కాబట్టి వ్రతం నాటి నుండి 5 రోజుల పాటు తోరాన్ని ధరించి తర్వాత దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి మరుసటి సంవత్సరంలో వ్రతాన్ని ఆచరించే ముందు రోజున తిరిగి ధరించి వ్రతం నాడు పాత తోరాన్ని తీసివేసి కొత్త తోరాన్ని కట్టుకోవచ్చు. పాత తోరాన్ని విప్పిన తర్వాత కూడా ఎంతో జాగ్రత్తగా ఉంచాలి. దాన్ని పడవేసిన, అపవిత్రమైన ప్రదేశంలో ఉంచిన, అగ్నిలో తగలబెట్టిన యజమానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. ఇప్పుడు ఉమామహేశ్వర వ్రతం యొక్క విశిష్టతను విందాం. భాద్రపద పౌర్ణమి నాడు విధి విధానంగా ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో చెప్పబడుతుంది. ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు విశేషాలను విందాం. మొదటిగా వరాహ జయంతి. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించిన భాద్రపద శుద్ధ తదియ వరాహ జయంతిగా చెప్పబడుతుంది. ఈ వరాహ అవతారంలో విష్ణుమూర్తి హిరణ్యాక్షుని సంహరించి
ఆ రాక్షసుని బారి నుండి భూమిని రక్షించాడని పురాణ కథనం. వరాహమూర్తినే భూవరాహమూర్తి అని, ఆదివరాహమూర్తి అని, నరవరాహమూర్తి అని పిలుస్తారు. వరాహ జయంతి రోజున వరాహమూర్తిని పూజించాలి. అంతేకాకుండా ఈ రోజున వైష్ణవాలయాలకు వెళ్ళి స్వామిని దర్శించడం, అర్చించడం మంచిది. ఇప్పుడు వినాయక చవితి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. భాద్రపద చవితి గణేశుని జన్మదినం. అందుకే ఈ రోజున వినాయక చవితిని జరుపుకుంటాం. ఈ రోజున తెల్ల నువ్వులతో స్నానం చేసి మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని విధివిధానంగా పూజించాలి. ఈ పూజలో 21 రకాల పత్రాలతో స్వామిని పూజించడం తప్పనిసరి. ఈ వ్రత పూజలో పూల కంటే పత్రికే ప్రాధాన్యం ఎక్కువ. ఇప్పుడు సూర్య షష్ఠి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. భాద్రపద శుద్ధ షష్ఠికే సూర్య షష్ఠి అని పేరు. ఈ రోజున సూర్యుని విశేషంగా ఆరాధించి పంచగవ్యాన్ని అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పంచితం, ఆవు పేడల మిశ్రమం సేవిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని పురుషార్థ చింతామణిలో చెప్పబడింది. ఇంకా ఈ షష్ఠి రోజున ఆలయాల్లో కుమారస్వామిని దర్శించడం వల్ల బ్రహ్మహత్యాది ఘోర పాపాలన్నీ తొలగిపోతాయని భవిష్యోత్తర పురాణం చెబుతుంది. ఇప్పుడు దూర్వాష్టమి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. భాద్రపద శుద్ధ అష్టమి దూర్వాష్టమిగా చెప్పబడుతుంది. సౌభాగ్యం కోసం, సంతానం కోసం స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతంలో శుభ్రమైన ప్రదేశంలో మొలిచిన గరికతో శివలింగాన్ని నెలకొల్పి విశేషంగా అర్చించాలి. వ్రతం చేసుకున్న రోజున వండిన పదార్థాన్ని కానీ, ఉప్పు తగిలిన పదార్థాన్ని కానీ తినకూడదు. ఇప్పుడు పరివర్తన ఏకాదశి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. భాద్రపద శుద్ధ ఏకాదశికే పరివర్తన ఏకాదశి అని పేరు. దీన్నే పద్మ పరివర్తన ఏకాదశిని కూడా అంటారు. తొలి ఏకాదశిగా పిలువబడే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషతల్పంపై శయనించిన విష్ణుమూర్తి ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లుతాడు. అంటే పరివర్తనం చెందుతాడు. కాబట్టే ఇది పరివర్తన ఏకాదశి అయినది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి రాత్రి జాగారం చేసి మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే మళ్ళీ విష్ణువుని పూజించి నివేదనలను సమర్పించాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల కరువు కాటకాలు తొలగిపోతాయి. ఇప్పుడు వామన జయంతి యొక్క విశిష్టతను విందాం. వామనుడు అవతరించిన భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతిగా చెప్పబడింది. బలిచక్రవర్తిని అణచివేసేందుకు విష్ణువు ఈ అవతారాన్ని ధరించాడు. ఈ రోజున వామనుని పూజించడం వల్ల అంతటా విజయం లభిస్తుంది. ఇంకా ఈ రోజున పెరుగును దానం చేయడం కూడా ఎంతో మంచిది. అంతేకాకుండా వామన జయంతి రోజున నదీ సంగమ స్థానంలో స్నానం చేయడం కూడా విశేష ఫలదాయకం. ఇప్పుడు శుక్రద్వాదశి యొక్క విశిష్టతను విందాం. భాద్రపద శుద్ధ ద్వాదశికే శుక్రద్వాదశి అని పేరు. ఈ రోజున ఇంద్రధ్వజ స్థాపన చేసి ఇంద్రుణ్ణి పూజించడం వల్ల సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి. అయితే ఈ పూజను ఆలయాల్లో మాత్రమే చేయాలి. ఇప్పుడు అజయ ఏకాదశి యొక్క విశిష్టతను విందాం. భాద్రపద బహుళ ఏకాదశికే అజయ ఏకాదశి అని పేరు. దీన్నే ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి మహావిష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేసి మరునాడు ద్వాదశి రోజున పారాయణ చేయాలి. ఇంకా ఈ రోజున నూనె గింజలను దానం చేయడం ఎంతో మంచిది. పూర్వం రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యాబిడ్డలకు దూరమైన హరిశ్చంద్ర చక్రవర్తి గౌతముని సూచన మేరకు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి రాజ్యాన్ని, భార్యాబిడ్డలను తిరిగి పొందాడని పద్మపురాణం చెబుతుంది. ఇప్పుడు మహాలయ అమావాస్య యొక్క విశిష్టతను తెలుసుకుందాం. భాద్రపద అమావాస్యకే మహాలయ అమావాస్య అని పేరు. మహాలయ పక్షాలకు ఇది చివరి రోజు. ఈ రోజున పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను చేయడంతో పాటు శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం మంచిది. విన్నారు కదండి, భాద్రపద మాసంలో వచ్చే పండుగల విశేషాలను, పర్వదినాలను, ఇటువంటి పండగల విశేషాలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.